Hello aspirants, welcome back to our channel Mathematics by Bhagyalakshmi. ఇండియన్ సొసైటీ యూనిట్ 3లో ఈరోజు మనం కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ మైనారిటీస్ మీద టాప్ 40 ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం మైనారిటీస్ కోసం తీసుకువచ్చిన ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏంటి అండ్ మైనారిటీస్ యొక్క వెల్ఫేర్ కోసం వేసిన కమిషన్స్ ఏంటి అండ్ ఆ కమిషన్స్ చేసిన రికమెండేషన్స్ ఏంటి, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కవర్ చేసి ఈరోజు మనం ఈ టాప్ 40 ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో ప్రొవిజన్స్ ఫర్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ మీద కూడా వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాలు నిర్వచనం మరియు గుర్తింపునకు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డెఫినేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ మైనారిటీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కరెక్ట్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్, భారత రాజ్యాంగం ఆర్టికల్ 366 కింద మైనారిటీ అనే పదాన్ని స్పష్టంగా నిర్వచించింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, రాజ్యాంగం ఆర్టికల్ 30 కింద మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీలు రెండింటినీ గుర్తిస్తుంది. ఈ టూ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో ఎందుకు ఒకసారి చూద్దాం. మనకి భారత రాజ్యాంగంలోని మైనారిటీ అనే పదానికి ఎక్కడ కూడా స్పష్టమైన నిర్వచనం ఇవ్వబడలేదు. కానీ ఆర్టికల్ 30 ప్రకారం మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు అయితే కల్పించబడ్డాయి. కాబట్టి మనకి ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ పౌరుల వర్గానికైనా తమదైన ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఆర్టికల్స్లో 1 to 51 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్టికల్స్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్స్ని అది వదలకుండా మనం చూసుకోవాలి. సో దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, ఆర్టికల్ 29(1). ఆర్టికల్ 29(1) ప్రకారం భారతదేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న పౌరుల వర్గానికైనా తమ యొక్క ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతిని అంటే డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్ని కాపాడుకునే ప్రాథమిక హక్కునైతే ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక హక్కులలో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 30 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30కి సంబంధించి క్రింది ప్రకటనలను చూద్దాం. ఆర్టికల్ 30కి సంబంధించి మొదటిది, మతం లేదా భాష ఆధారంగా ఏర్పడిన మైనారిటీలందరికీ తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కును ఇది కల్పిస్తుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఆర్టికల్ 30 కింద లభించే ఈ హక్కు రాజకీయ పార్టీలు మరియు మైనారిటీయేతర వర్గాలకు కూడా వర్తిస్తుంది. ఈ టూ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్గా ఉంది. సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో మనకి ఈ ఆర్టికల్ అనేది కేవలం మత మరియు భాష మైనారిటీలకు, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ మాత్రమే విద్యా సంస్థలు స్థాపించుకునే హక్కునైతే కల్పిస్తుంది. ఇది మైనారిటీయేతర సమాజాలకు వర్తించదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ని నియమించడానికి ఆర్టికల్ 350(b)ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 ప్రకారం జాతీయ స్థాయిలో కమ్యూనిటీలను మైనారిటీలుగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992లోని సెక్షన్ 2C ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్ ద్వారా జాతీయ స్థాయిలో మైనారిటీ కమ్యూనిటీలను అయితే ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2014 సంవత్సరంలో భారతదేశంలో జాతీయ మైనారిటీగా గుర్తింపు పొందిన 6వ మతపరమైన సమాజం ఏది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జైన్లు.
1993లో కేంద్ర ప్రభుత్వం మొదట 5 మతాలను, ఒకటి ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, సో వీరినైతే మైనారిటీలుగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత జనవరి 2014లో జైనులు అంటే జైన్స్ను కూడా 6వ మైనారిటీ వర్గంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విపత్తు లేదా విద్యా సంస్థ మైనారిటీల యాజమాన్యంలో ఉందనే కారణంతో దానికి ప్రభుత్వ నిధులు మరియు సహాయం అందించడంలో వివక్ష చూపకూడదని ఏ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 30/2. సో మనకి ఈ ఆర్టికల్ ప్రకారం విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక గ్రాంట్లు లేదా సహాయం మంజూరు చేసేటప్పుడు సదరు సంస్థ యొక్క మత లేదా భాషా మైనారిటీ యాజమాన్యంలో ఉందనే నెపంతో ప్రభుత్వం ఎలాంటి వివక్ష అయితే చూపకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ నిర్మాణం లేదా సంయుక్త కూర్పుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఏ చైర్పర్సన్, ఏ వైస్ చైర్పర్సన్ అండ్ 5 members. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టం 1992 ఎన్సిఎం యాక్ట్ 1992 ప్రకారం కమిషన్ బహుళ సభ్యుల సంస్థ. దీనిలో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 5 మంది సభ్యులైతే ఉంటారు. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 30 కింద మత మరియు భాషా మైనారిటీలను గుర్తించడానికి రాష్ట్రంను ఒక యూనిట్గా పరిగణించాలి కానీ మొత్తం దేశాన్ని కాదని అత్యున్నత న్యాయస్థానం ఏ ప్రసిద్ధ కేసులో తీర్పుని ఇచ్చింది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, టీఎంఏ పై ఫౌండేషన్ కేస్ 2002. మనకి 2002 టీఎంఏ పైప్ ఫౌండేషన్ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇస్తూ ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీలను నిర్ణయించే పరిధి లేదా యూనిట్ అనేది రాష్ట్ర ప్రాతిపదికన స్టేట్ లెవెల్లో ఉండాలి అని అయితే స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ తన చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం ఫిర్యాదులను లేదా అంశాలను విచారించేటప్పుడు ఏ రకమైన న్యాయస్థాన అధికారాలను కలిగి ఉంటుంది? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, పవర్స్ ఆఫ్ ఎ సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ యొక్క అధికారాలు కలిగి ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టం 1992 ప్రకారం ఫిర్యాదులను విచారించేటప్పుడు, సాక్షులను సమన్లు పంపేటప్పుడు లేదా పత్రాలను కోరేటప్పుడు ఈ కమిషన్ సివిల్ కోర్టుకి ఉండే అధికారాలను అయితే కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం నిర్వహించే లేదా ప్రభుత్వ నిధుల నుండి సహాయం పొందే ఏ విద్యా సంస్థలోనైనా కేవలం మతం, జాతి, కులం, భాష లేదా వీటిలో ఏ కారణం చేతనైనా ఏ పౌరుడికి ప్రవేశం తిరస్కరించకూడదని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సో మనకి ఆర్టికల్ 29/2 ప్రకారం భారత ప్రభుత్వం నిర్వహించే లేదా ప్రభుత్వ గ్రాంట్లు పొందే విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి మతం కానీ, జాతి, కులం, భాష, రిలీజియన్, రేస్, కాస్ట్ అండ్ లాంగ్వేజ్ ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకూడదు. ఇది పౌరుల యొక్క వ్యక్తిగత హక్కుగా రక్షణ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం PMJVKకి సంబంధించి క్రింది ప్రకటనలను చూద్దాం. మొదటిది, ఇది కేంద్ర ప్రభుత్వంచే 100% నిధులతో నడిచే కేంద్ర రంగ పథకం, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అండ్ రెండవది, ఇది గుర్తించిన మైనారిటీ ప్రాబల్య ప్రాంతాలలో అంటే మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఏరియాస్లో ప్రాథమిక సౌకర్యాలు మరియు సామాజిక ఆర్థిక మౌలిక సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ బి, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఇన్కరెక్ట్. ఎందుకు అంటే మనకి PMJVK అనేది కేంద్ర ప్రయోజిత పథకం, సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీని నిధుల యొక్క వ్యయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాలు పంచుకుంటాయి కాబట్టి స్టేట్మెంట్ 1 అయితే రాంగ్. అదేవిధంగా ఇది మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. సో మనకి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్యా దశలో మాతృభాషలో బోధనా సౌకర్యాలను కల్పించడానికి సంబంధించి ఏ రాజ్యాంగ ఆదేశిక ప్రకరణ డైరెక్టివ్ అయితే పేర్కొంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి,
ఆర్టికల్ 350A, ఆర్టికల్ 350Aను 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా చేర్చారు. దీని ప్రకారం భాషా మైనారిటీ సమూహాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక విద్యా దశలో మాతృభాషలోని మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ స్టేజ్లో బోధనా సదుపాయాలను అందించడానికి ప్రతి రాష్ట్రం మరియు స్థానిక సంస్థలు తగిన చర్యలు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హజ్ కమిటీ చట్టం 2002కి సంబంధించి క్రింది ప్రకటనలను చూద్దాం. హజ్ కమిటీ యాక్ట్ 2002 ఫస్ట్ స్టేట్మెంట్, ఇది హజ్ యాత్ర నిర్వహణ కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అనే చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేసింది. అండ్ రెండవది, ఈ చట్టం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణ కిందకు వస్తాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం అయితే ఆప్షన్ సి బోత్ 1 అండ్ 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. హజ్ యాత్రను సజావుగా నిర్వహించడానికి 2002 పార్లమెంట్ చట్టం ద్వారా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ఇది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎం చట్టం 1992 కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ మైనారిటీగా అధికారికంగా నోటిఫై చేయబడిన మతపరమైన సమాజం క్రింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జియస్. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం 6 మతపరమైన సమాజాలను మాత్రమే మైనారిటీలుగా నోటిఫై చేసింది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు. అదేవిధంగా మనకి యూదులను కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకు చూసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర స్థాయిలో గుర్తించినప్పటికీ కూడా నేషనల్ లెవెల్లో ఇంకా నోటిఫై చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని పార్ట్ 3లోని ప్రాథమిక హక్కులలో ఏది ప్రత్యేకంగా మైనారిటీ వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 30. సుప్రీంకోర్టు స్పష్టీకరణ ప్రకారం ఆర్టికల్ 29 అనేది ఏదైనా పౌరుల వర్గానికి అనగా మైనారిటీ మరియు మెజారిటీ ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 30 మాత్రం కేవలం మత మరియు భాషా మైనారిటీలకు మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ టు మైనారిటీస్కి మాత్రమే విద్యా సంస్థల యొక్క స్థాపన మరియు నిర్వహణ హక్కులను అయితే కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫినాన్స్ కార్పొరేషన్ NMDFCకి సంబంధించి క్రింది స్టేట్మెంట్స్. మొదటిది, ఇది కంపెనీల చట్టం సెక్షన్ 8 కింద లాభాపేక్షం లేని కంపెనీగా పనిచేస్తున్న జాతీయ స్థాయి అత్యున్నత సంస్థ. అండ్ రెండవది, నోటిఫై చేయబడిన మైనారిటీలలోని వెనుకబడిన వర్గాల యొక్క ఆర్థిక మరియు అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి బోత్ 1 అండ్ 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్. NMDFC అనేది 1994లో లాభాపేక్ష లేని సంస్థగా నమోదవ్వడం జరిగింది. మైనారిటీ వర్గాలకు చెందిన పేదలకు స్వయం ఉపాధి, వ్యాపారం మరియు విద్యా రుణాలను రాయితీ వడ్డీకి రేట్లకు అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యొక్క చైర్పర్సన్ మరియు సభ్యుల పదవీ కాలం ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యొక్క చైర్పర్సన్ మరియు సభ్యుల పదవీ కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అజ్యూమింగ్ ఆఫీస్. పదవిని చేపట్టిన నాటి నుండి 3 సంవత్సరాలు. ఎన్సిఎం చట్టం 1992లోని సెక్షన్ 4, ఈ సెక్షన్ కూడా నోట్ చేసుకోండి. సో సెక్షన్ 4 ప్రకారం కమిషన్ యొక్క చైర్పర్సన్ మరియు ప్రతి సభ్యుడి పదవిని చేపట్టిన నాటి నుండి 3 సంవత్సరాల కాల పరిమితికి, సో 3 years ఆఫ్ టర్మ్ అయితే పదవిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వక్ఫ్ చట్టం 1995 మరియు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలిద్దాం. మొదటిది, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది వక్ఫ్ బోర్డుల పనితీరుకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ. అండ్ రెండవది, వక్ఫ్ వ్యవహారాల కేంద్ర మంత్రి, మైనారిటీ వ్యవహారాల మంత్రి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్కు హోదారీత్యా చైర్పర్సన్గా ఉంటారు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి బోత్ 1 అండ్ 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్. వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం మరియు పర్యవేక్షణకు సలహాలు ఇవ్వడానికి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ 1966లో మొదట ఏర్పడి తర్వాత 1995 చట్టం కింద కొనసాగుతున్న చట్టబద్ధ సంస్థ.
సో ఇదైతే పనిచేయడం జరుగుతుంది. ఈ 2 years కూడా చూసుకోండి. దీనికి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి హోదా రీత్యా చైర్పర్సన్గా అయితే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ విద్యా సంస్థలు ఆర్టికల్ 30/1 కింద తమకు ఉన్న హక్కుల దృష్ట్యా విద్యా హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ 2009లోని 25% బలహీన వర్గాల కోటా నుండి మినహాయింపు పొందుతాయని సుప్రీంకోర్టు ఏ ప్రసిద్ధ కేసులో స్పష్టం చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రమతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014 కేసులో మనకి ప్రమతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014 కేసులో ఇయర్ కూడా ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగ ధర్మశాసనం ఆర్టికల్ 30/1 కింద రక్షణ పొందుతున్న మైనారిటీ విద్యా సంస్థలకు ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ యాక్ట్లోని 25% ఉచిత సీట్ల కేటాయింపు నిబంధన వర్తించదు అని తీర్పునైతే ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యా సంస్థకు మైనారిటీ హోదా మైనారిటీ స్టేటస్ను నిర్ణయించడానికి సంబంధించిన మార్గదర్శకాలను మరియు ప్రామాణికాలను సుప్రీంకోర్టు ఏ ప్రసిద్ధ కేసులో స్పష్టం చేసింది? మార్గదర్శకాలను మరియు ప్రామాణికాలను. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, ఇన్ రే కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేస్ 1958. సో మనకి ఇన్ రే కేరళ ఎడ్యుకేషనల్ బిల్ కేస్ 1958లో భారత అత్యున్నత న్యాయస్థానం మైనారిటీ విద్యా సంస్థల యొక్క గుర్తింపు మరియు హక్కులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను మరియు రాజ్యాంగ పరిరక్షణల ప్రాముఖ్యతనైతే స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 30/1 కిందకు వచ్చే మైనారిటీ విద్యా సంస్థలకు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల నుండి మినహాయింపుని ఇచ్చేలా ఆర్టికల్ 15/5ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ NCMEI చట్టం 2004లోని ఏ సెక్షన్ ప్రకారం ఒక మైనారిటీ సంస్థ మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, సెక్షన్ 12B. మనకి NCMEI చట్టం 2004లోని ఈ చట్టంలోని సెక్షన్ 12B ప్రకారం మైనారిటీ విద్యా సంస్థను స్థాపించి నిర్వహించాలనుకునే ఏ సమాజమైనా కమిషన్కు మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ పొందడం కోసం నేరుగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతున్న నయా రోషిని పథకం మైనారిటీలలోని ఏ లక్షిత సమూహంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విమెన్, మహిళలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా నిర్దిష్ట మతాన్ని లేదా మతపరమైన శాఖను ప్రోత్సహించడానికి లేదా నిర్వహించడానికి పౌరులపై ఎలాంటి పన్నులు విధించకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ హామీ ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 27. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 350B ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 350B ప్రకారం భాషా మైనారిటీల ప్రత్యేక అధికారిని స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరు నియమించడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, చట్టం ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ NCMEI యొక్క కూర్పు ఎంతమంది సభ్యులతో ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, చైర్మన్ అండ్ 2 members నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఒక చైర్మన్ మరియు 2 మంది సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మైనారిటీ వర్గాల సాంప్రదాయ కళలు, చేతి వృత్తులు మరియు వారసత్వాన్ని కాపాడడానికి మరియు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉస్తాద్ స్కీమ్. అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఫర్ ద డెవలప్మెంట్ పథకం మైనారిటీ వర్గాలకు చెందిన సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తుల కళాకారుల యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడం మరియు వారి సాంప్రదాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం
పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలలో ఏ రకమైన బోధనను అందించడానికి వీల్లేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, మతపరమైన బోధన. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మైనారిటీ సమాజాల అభివృద్ధి కార్యక్రమాల విధాన రూపకల్పన, ప్రణాళిక మరియు సమన్వయానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భాషా మైనారిటీల ప్రత్యేక అధికారి కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రయాగ్రాజ్. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని రకాల విద్యా సంస్థలలో మతపరమైన బోధన లేదా మతపరమైన ప్రార్థనలకు హాజరయ్యే స్వేచ్ఛను భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 28. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నయా మంజిల్ పథకం మైనారిటీ వర్గాల్లోని ఏ వర్గాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మైనారిటీ స్కూల్ డ్రాప్అవుట్స్ అండ్ యూత్స్ ఫ్రమ్ మద్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టం 1992లోని ఏ సెక్షన్ కమిషన్ యొక్క విధులు మరియు బాధ్యతలను వివరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెక్షన్ 9. తర్వాత ప్రశ్న, పిఎంజేవీకే మార్గదర్శకాల ప్రకారం ఒక జిల్లాను మైనారిటీ ప్రాబల్య జిల్లా మైనారిటీ కాన్సన్ట్రేషన్ డిస్ట్రిక్ట్గా గుర్తించడానికి ఉండాల్సిన కనీస మైనారిటీ జనాభా శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 25%. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 30/1 క్రింద మైనారిటీలకు ఉన్న విద్యా సంస్థలను స్థాపించే మరియు నిర్వహించే రాజ్యాంగ హక్కులో మేనేజ్మెంట్కు ఏ హక్కు అంతర్భాగంగా ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సొంత పాలక మండలిని మరియు ఉపాధ్యాయ లేదా ఉపాధ్యాయేతర సిబ్బందిని ఎన్నుకునే హక్కు అయితే ఉంటుంది మేనేజ్మెంట్కి. నెక్స్ట్ క్వశ్చన్, మదర్సాలు లేదా మైనారిటీలకు విద్యను అందించే పథకంలోని ఐడిఎంఐ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఐడిఎంఐ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైనారిటీ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి. సో ఐడిఎంఐ ఫుల్ ఫామ్ చూసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 20/1లోని ఉపయోగించిన పౌరులు అనే పదంలో మైనారిటీ మరియు మెజారిటీ వర్గాలు రెండూ చేరుతాయని సుప్రీంకోర్టు ఏ ప్రసిద్ధ తీర్పులో స్పష్టం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జగదేవ్ సింగ్ సిద్ధాంతి వర్సెస్ ప్రతాప్ సింగ్ దౌల్తా కేస్ 1965. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎంఈఐ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 2004 ప్రకారం కమిషన్ ఇచ్చే ఉత్తర్వులు లేదా తీర్పులపై అపీల్ చేసుకోవడానికి ఏ న్యాయస్థానానికి అధికార పరిధి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హైకోర్టుకు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు లేదా ఎస్ఎస్సి నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే పథకం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.